అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్ కి స్వాగతం పలుకుతూ మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఉన్నమాట, నిన్నను ఫేస్బుక్ లో చూస్తూ ఒక పోస్ట్ చూసా. ఆమె పెద్ద ఆమె, 80 సంవత్సరాల వయసు ఉంటుంది. పవన్ కళ్యాణ్ దీక్ష, ఆయన తిరుమల దర్శనం చేసుకోవడానికి మీద సెటైర్లు వేస్తున్నారు. అంటే ఇంత వయసులో అది విన్నాక ఎవరికైనా అనిపిస్తే ఇంత వయసులో ఈమెకి పేమెంట్ ఎవరు ఇస్తున్నారా అని అనిపిస్తుంది. ఒకటోది. రెండోది, ఆమె వేషానికి భాషకి మ్యాచ్ అవ్వాలి. వేషం ఏంటి? ఇంతింత రుద్రాక్షలు, ఇంతింత రుద్రాక్షలతో మాలలు, మంచి కాషాయం, మంచి రంగు బట్టలు, రూపాయి బిల్లంత కుంకుమ, ఆ తర్వాత విభూతి, ఆ తర్వాత మరి ఆ అలంకరణ మరి చెప్పకండి. అది మామూలుగా నిజమైనటువంటి సన్యాసులు అంతగా అలంకరించుకోరేమో, మరి తెలియదు, కానీ మనం అనకూడదు. కానీ ఏదో వివేకానందుడి వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక దైవాంశ సంభూతురాలు అనే రకంగా ఆహార్యమావధంగా ఉంది. కానీ నోరిప్పితే ఆమె ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ని పీకే అంటుంది, పవన్ కళ్యాణ్ అంటుంది కొంచెంసేపు. తర్వాత ఏదో ఎందుకు నీ భార్యతోటి ఎందుకు రాలేదు, నువ్వేమో ఎవరినో చెప్తా అడుగుతావు, భార్యతోని తిరుమలకి వెళ్ళాలని తెలియదా నీ విషయానికి వచ్చేసరికి ఏదో అంటూ, అవునులే నువ్వు ఏ భార్యతోనైనా వెళ్తావు, ఎంతమంది భార్యలతోనైనా వెళ్తావు. హిందుత్వంలో వివాహం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ విడాకులు అనే కాన్సెప్ట్ లేదు కదా. అందుకని వాళ్ళందరూ నీకు భార్యలే. ఆ రకంగా ఎంతమందితో నువ్వు వస్తావు, ఏ భార్యతో వస్తావు అని ఇలా మాట్లాడుతూ, కనీసం ఆ వయసులో ఈ రకమైనటువంటి ప్రసంగం చేయడానికి ఎంత ఇస్తే మాత్రం ఇలా ఒప్పుకోవచ్చా అని అనిపించింది నాకు. ఏంటిది అనిపించింది. కాసేపు భాషకి వేషానికి సింక్ అవ్వాలా, మ్యాచ్ అవ్వాలా. పోనీ అంటే నాకు దాని విషయంలో గుర్తుకొచ్చి ఏదో ఒక, అంటే ఈరోజు ఆమె కోసమని కాదు, ఈరోజు ఆయన దీక్ష మంచి చెడ్డ జరిగాయి కదా. ఇంకా చాలా మంది నిన్నను బుధవారం ఆయన దీక్ష చేస్తూ మెట్ల మీద నుంచి దీక్ష విరమించే సందర్భంగా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాడో లేదో సాయంత్రానికి అప్పుడే విపరీతంగా ఈ సోషల్ మీడియాలో చెప్తాం కదా, ఏది పడితే అదే ఆ రకంగా మాట్లాడుతూ రావటం చూస్తే ఏదో కాస్త దానికి దీనికి ఏంటి సంబంధం, దానికి దీనికి ఏమైనా సింక్ అవుతుందా, మనం ఏదో అనుకుంటున్నాము, ఎవరిని మనం భగవంతునిగా చూపించాలనుకుంటున్నాము, ఎవరిని యేసు ప్రభువుగా, ఎవరిని వెంకటేశ్వర స్వామిగా మనం చూపించాలనుకుంటున్నాము. ఆ చూపించే క్రమంలో ఆ క్వాలిటీస్ ఆపాదించగలమా? అలా చూపించే క్రమంలో ఇంకొకరిని మనం నిందించగలమా? ఇలాంటివి పరిశీలించే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చూసేదానికి సహకరించండి. మీ అందరూ కాస్త ఈ మధ్య నేను ఛానల్ పెట్టే ఎన్ని రోజులు అవ్వలేదు, అయినా కూడా బాగానే ఆదరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అలాగే కామెంట్లో నేను తప్పు చేస్తున్నానన్నా మీరు చెప్పచ్చు, లేదు బాగుందంటే బాగుంది అనొచ్చు, ఏదైనా విమర్శలు ఉంటే విమర్శలు చేయొచ్చు. సద్విమర్శ ఉండాలి, సూచనలా ఉండాలి. ఓకే. విషయం ఏంటంటే లడ్డూతో పాటు, తిరుమల లడ్డూతో పాటు ఇక మిగతా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా రుచి, శుచి, శుభ్రత, సువాసన ఏమీ లేకుండా అపవిత్రంగా ఉన్నాయని, వాటి మీద దర్యాప్తు చేయాలని ఇవన్నీ ఈ మధ్య నడుస్తుంది. అది సిట్టు వేయటం, సో కోర్టులో కొన్ని కామెంట్స్ రావటం, ఇవన్నీ జరిగాయి. సరే, అవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కాస్త కలత చెందారు హిందూ మనోభావాల దృష్ట్యా. గత 5 ఏళ్లుగా ఇక్కడ నాణ్యత లేకపోవటం, తిరుమల ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక విలాస కేంద్రంగా, ఒక పర్యాటక కేంద్రం, ఒక వాణిజ్య కేంద్రంగా దాన్ని ఉపయోగించుకోవటం, ఇవన్నీ చూస్తే ఇక్కడ తిరుమలను ప్రక్షాళన చేస్తున్నారు. మనం కూడా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆయనకి అనిపించింది. ఇప్పుడు అందరూ చేయలేదు ప్రాయశ్చిత్త దీక్ష, అందరూ చేయాలని చెప్పలేదు. కొంతమంది చాలా మొత్తం అంతా శుభ్రం చేసుకుంటారు, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటారు. కొంతమంది పసుపు నీళ్ళు చల్లుకొని ఇదే ప్రాయశ్చితం అయిపోయింది, ఇక్కడ శుచి శుభ్రత అంతా వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. అంటే అది విశ్వాసం.
ఆ విధంగా ఆయన దీక్ష అనేది చేపట్టారు. ఏ దీక్ష అది? ప్రాయశ్చిత దీక్ష అని చెప్పారు. సాధారణంగా దీక్ష అనేది, ఏదైనా దీక్ష అనేది దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆయన నియమాలు ఆయనకు ఉన్నాయి. ఏముంటాయి? ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం, ఏదైతే ఏమైనా దీక్షలు అవి చేసేటప్పుడు ఏముంటుంటాయి? ఆ ఆహారపు అలవాట్లు ఉంటాయి, నిద్రించే అలవాట్లు ఉంటాయి, సమయాలు ఉంటాయి, వేసుకున్నటువంటి వేషధారణ బట్టలు అవి ఉంటాయి, ఏం తినాలి ఏం తినకూడదు, సాత్విక ఆహారం తినాలి ఎందుకంటే ఉంటుంది, బ్రహ్మచర్యం పాటించాలి అని ఉంటది, అది ఏకాంత సేవ చేయాలి దేవుడికి అని చెప్పేసి ఇలా ఉంటది, రకరకాలుగా ఉంటాయి. దైవ పూజల్లో చాలా దైవాన్ని ఆరాధించేటటువంటి పద్ధతులు ఎన్నో ఉంటాయి. ఒక ఎదురుగా వెంకటేశ్వర స్వామి, తర్వాత నువ్వు, మీరిద్దరే ఉండేటటువంటి పూజా సేవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. దీక్ష అంటే అయ్యప్ప దీక్ష ఉంటది, భార్య పిల్లలు కుటుంబం సంసారం అన్నిటిని విడిచిపెట్టి ఒక ఎక్కడో సన్నిధానం అని ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడే 40 రోజులు నల్ల వస్త్రాలు ధరించి భూతల శయనం చేసి, అంటే నేల మీద పడుకొని దిండు కూడా లేకుండా ఉండి ఆ రకంగా ఏకభుక్తం చేస్తూ ఫలాహారం మాత్రమే తింటూ సాత్విక ఆహారం తింటూ ఇలా అయ్యప్ప దీక్ష చేస్తారు. ఇంకా చాలా మంది చాలా దీక్షలు చేస్తారు. ఈయన దీక్ష 11 రోజులు దీక్ష చేశారు. దీక్ష విరమించుకున్న సందర్భంగా ఆయన మెట్ల మార్గం గుండా నడుచుకొని ఆ 7 కొండల వాడిని దర్శించుకున్నాడు. మనం ఏ కోణంలో చూడాలి అంటే ఆ కోణంలోనే చూడొచ్చు. అక్కడ ఇంకా చాలా జరిగాయి. ఆయన భార్యతో ఎందుకు వస్తారు? బ్రహ్మచర్యం వ్రతం చేస్తూ బ్రహ్మచర్య దీక్ష చేస్తూ ప్రాయశ్చితం అని తన ప్రాయశ్చితం చేసుకుంటూ అందరినీ ప్రాయశ్చితం చేయలేదు కదా, అక్కడ ప్రాయశ్చితం చేయమని అనలేదు కదా. తర్వాత అలా వచ్చిన వాళ్ళందరూ రోజు భార్యతో సమేతంగా వస్తారా? అయితే జగన్మోహన్ రెడ్డిని అన్నారు కాబట్టి, భార్యతో పాటు రాలేదు అన్నారు కాబట్టి ఇక్కడ అనాలి అన్నది ఒకటే కారణం. అయితే అక్కడ ఎందుకు అన్నారు? బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో సతీ సమేతంగా వెళ్ళాలని చెప్పి ఆగమ సూత్రాలు చెబుతున్నాయి, ఆగమ శాస్త్రం చెబుతుంది. అక్కడ ఉన్నటువంటి దీక్షితులు ఎవరైతే పూజారులు ఉన్నారో, అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సూచించడం జరిగింది. కాకపోతే ముఖ్యమంత్రికి ఎవరు చెప్పగలరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఆయన వస్తే ఆయన తప్పుకోవడం తప్పించి ఆయనకి ఎదురుపడి చెప్పే సాహసం, ఏదో చిన్న ఇలా చేస్తే బాగుంటుందని తెలియదేమో కుర్రాడు అని చెప్పేసి చెప్పడానికి సాహసిస్తారు. తర్వాత కన్నెర చేస్తే ఇంకా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఆ విధంగా 5 సంవత్సరాలు నడిచింది. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. భార్యతో సమేతంగానే రావాలి బ్రహ్మోత్సవాలకి, శ్రీవారికి ఇవ్వాలి. లేకపోతే ఏం పోయింది? మానేయి. సంప్రదాయంలో చీఫ్ మినిస్టర్ రావాలని ఏం లేదు. ఆయన చాలా గొప్పవాడు కాబట్టి అవకాశం తీసుకుంటాడు, ఎవరికి ఇవ్వడు. అంత గొప్ప పదవిలో ఉన్నది, ఇంత గొప్ప అవకాశం వచ్చింది, ఇంత అవకాశం ఇంకెవరికి రాదని చెప్పి అవకాశం ఆయన తీసుకుంటాడు. దేవాదాయ శాఖ మంత్రి రావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, లేకపోతే మరో మంత్రి, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేనైనా, లేకపోతే ఎవరినైనా ఒకరిని, లేకపోతే ఆ ప్రధాన అర్చకుల చేత ఇప్పించవచ్చు. కానీ సతీ సమేతంగా రావాలి అన్నది అక్కడ ధర్మపత్ని సమేతంగా వచ్చి జరిపించాల్సిన కతువులు కొన్ని ఉంటాయి. అక్కడ దానికి దీనికి ఏంటిది? పిడుకి దెయ్యంకి ఒకటేనా మంత్రం? పిడుగు పడితే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శాతవాహన అలా ఇలా ఏదో ఆయనకు ఉన్నటువంటి దశనామాలని చదువుతాం. దెయ్యం పట్టిందంటే ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజేవాయు పుత్రం అని ఆంజనేయుడిని మనం వేడుకుంటాం. అంటే పిడికి దెయ్యంకి ఒకటే మంత్రమా? అక్కడ ఏదైతే క్రతువు ఉందో ఆ క్రతువులో అక్కడ భార్యతో సమేతంగా వెళ్ళాలని ఉంది. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే భార్య లేకుండా వెళ్తారు. ఆయన ఏ భార్యతో వెళ్తారు? ఇటువంటి మాటలు ఎంత ఇచ్చినా ఇలాంటివి ఓపెన్ గా వచ్చి ఫేస్ టు ఫేస్ అయినా ఫేస్బుక్ లోనైనా అలాంటి మాట్లాడడానికి తప్పది. అది రైట్ కాదు అసలు. దాన్ని ఎవరు హర్షించరు. దానివల్ల నష్టం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డికి తప్పించి లాభం ఏమి జరగదు. ఆమె గురించి అని పక్కన పెడితే చాలా రకరకాలుగా ఇంకా మంచి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో భాగంగా వెళ్తూ తన 2 కుమార్తెలను తీసుకెళ్లారు. ఆ పెద్దమ్మాయి ఆద్య, తర్వాత పొలినా అంజనా చిన్నమ్మాయి. పొలినా అంజనా అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నట్టున్నారు. పొలినా అన్నది వాళ్ళు, ఆ చిన్నమ్మాయి క్రైస్తవ మతాన్ని ఆశ్రయించింది, క్రైస్తవ సంప్రదాయంలో ఆమె జీవిస్తుంది. కాబట్టి ఆమె డిక్లరేషన్ ఆమె చేత ఇప్పించారు.
డిక్లరేషన్ ఆమె మైనర్ కాబట్టి సాక్షి సంతకంగా తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద సాక్షి సంతకం చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక నాయకుడు, ఒక లీడర్ ఎలా ఉండాలి, మనం ఆచరించి 10 మందికి ఆచరించమని చెప్పాలి అనే పద్ధతిలో ఆయన స్వయంగా తన కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించడంతో పాటు సాక్షి సంతకంగా నేనే సాక్షిని అని సుమా అని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. ఇది కనిపించదా? మనం ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి? ఎందుకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను అని మనం ఎందుకు ఒప్పుకోవాలి అని? వెళ్తాం అంతేగాని మనం ఒప్పుకుంటామా ఏంటి అని? అతని దేవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా నాకు నమ్మకం ఉంది, నేను వచ్చి దర్శించుకుంటాను అని చెప్పడం డిక్లరేషన్ అది పెద్దవాళ్ళు చేశారు. ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా డిక్లరేషన్ ఇచ్చారు, తర్వాత సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు, తర్వాత మరి రాష్ట్రపతి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకున్నారు. ఎంతటి వాళ్ళైనా ఈవెన్ జాన్ పోపు పాల్ వచ్చినా కూడా వెళ్ళాల్సిందే. దానికి నేను అతీతుడిని, నాకు దివ్య శక్తులు ఉన్నాయి, నా అంతటి వారు ఇంకెవరూ లేరు, నేనే అన్ని అట్టగా అంత ఇది చూపిస్తే అంత ఎంతైనా అధికారాలు ఉండొచ్చు, ఎంత పదవులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా తొలతూగే ఐశ్వర్యవంతుడైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంతటి దాన్ని మించిన ఐశ్వర్యం మీకు వచ్చినా కూడా ఇక్కడ నా ఇంటికి వస్తే నా సాంప్రదాయం పాటించాలి, లేకపోతే రాకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాలని ఉన్నప్పుడు చేసుకోవాలి తప్పకుండా. అది గౌరవించినటువంటి అది హర్షించే సమాజం, లోకం హర్షిస్తుంది. ఇప్పుడేది ప్రతిదాన్ని రాజకీయం చేసి మైలేజ్ ఎంత వచ్చిందా అనేసి అనుకుంటే ఫైనల్ గా ఒకటి ఉంటుంది, అది జనం అందరూ చూస్తారు, అది కరెక్ట్ కాదు. దాంతో పాటు నేను చేస్తున్నది కరెక్టే అని సమర్థించుకోవడం కోసం ఎదుటోళ్ళని విమర్శించడం భార్యతో రాలేదు, ఆయన మామూలుగా ఆయనతో పాటు ఆవిడ ఎక్కలేకపోవచ్చు, ఆయన దర్శనం చేసుకుంటాడు, అతను ఏకాంతంగా తను బ్రహ్మచర్య వ్రతంలోనే వచ్చాడు, పక్కన భార్యను ఎందుకు తీసుకురావాలి? అవన్నీ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు భార్య రావాలని కాదు, బ్రహ్మోత్సవాల్లో అది దానికోసం చెప్పారు తప్ప ఇంకొకటి కాదు. ప్రతిదానికి పోలిక వేయటానికి ఏమీ ఇక్కడ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకున్నాక ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు చూసినట్టు ఉంటది, అక్కడ దైవ ప్రసాదం తీర్చుకున్నట్టు ఉంటది. మధ్యాహ్న భోజనం శ్రీ వెంగమాంబ సత్రంలో అక్కడ భోజనం చేశారు. ఏదైతే నిత్యాన్నదానం ఉన్నారో ఆ నిత్యాన్నదానంలో భోజనం చేశారు, అన్నం తిన్నారు. మరి దాన్ని ఏమంటాం మనం? ఎప్పుడైనా ఒకవేళ ఇలా ఎవరో ప్రసాదం ఇస్తే ఇలా పక్కన పడేసేమని చెప్పేసి వీడియోలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసినట్టు చూపించే వీడియోలు చాలా మంది ప్రదర్శన చేశారు. మరి అక్షతలు తల మీద నుంచి అక్షతలు ఇలా దులుపుకొని అసలు ఎక్కడ ఏదైనా ఒకటి ఉంటే అది ఏమైపోద్దు అన్నంతగా దులుపుకోవడం, అలాంటి వీడియోలు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు అంతకంటే ఇక్కడ ఈయన సాక్షాత్తు వెళ్ళి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎలా ఉన్నాయి, రుచులు ఎలా ఉన్నాయి, వాసన ఎలా ఉంది, రుచి శుభ్రత ఇదంతా బాగుందా లేదా అని చెప్పి చూసుకుంటూ అక్కడ భోజనం చేశారు. వాళ్ళని అడిగారు, తెలుసుకున్నారు, భోజనం చేసినంతసేపులో చాలా విషయాలు మాట్లాడుకుంటూ తిన్నారు. మరి అవి చూడాలి కదా. ఫైనల్ గా చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా దర్శించుకోలేదనే విమర్శలు వస్తున్న సందర్భంలో అది విమర్శ, అది సరైన విమర్శేనా కాదా అన్నది మిత్రులు కామెంట్ రూపంలో తెలియచేయండి.